This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు మనకి డేటా ఎంట్రీ జాబ్స్ వచ్చాయి గైస్. వెబ్ వర్జ్ టెక్ నుంచి మనకైతే ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. సో ఎస్పెషల్లీ మనకి ఇది ఒక ఇంటర్న్షిప్ అని కూడా చెప్పొచ్చు. మనం డేటా ఎంట్రీ ఇంటర్న్గా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. దట్ మీన్స్ మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. స్టైఫండ్ కొద్దిగా తక్కువైనా పర్వాలేదు. మాకు మంచి కంపెనీ నుంచి ఇమీడియట్ రెస్పాన్స్ కావాలనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికైతే తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, ఇది గ్లాస్ డోర్లో మనకైతే స్పాట్ అయింది. సో డీటెయిల్స్ని కూడా చెక్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో గైస్ మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేశారంటే మీకు వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే అక్కడ అప్లై లింక్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, గమనించండి. దాన్ని మీకు ఇచ్చేసి యాక్చువల్ డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. రైట్ గైస్, మనకైతే గ్లాస్ డోర్ ప్లాట్ఫామ్లో మనకైతే స్పాట్ అయింది. వెబ్ వర్జ్ టెక్ నుంచి మనకి డేటా ఎంట్రీ ఇంటర్న్ అనే రోల్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో గైస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి స్టైఫండ్ కూడా ఇక్కడ ఇచ్చారు. నేను ఇక్కడ బ్లాక్ చేశాను. వీఆర్ సీకింగ్ డీటెయిల్ ఓరియంటెడ్ డేటా ఎంట్రీ ఇంటర్న్ టు జాయిన్ అవర్ టీమ్ అని మెన్షన్ చేశారు. మేజర్గా గుడ్ టైపింగ్ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్, నెక్స్ట్ టైపింగ్, నెక్స్ట్ డెస్క్టాప్ మెయింటెనెన్స్ గురించి అండ్ ఈ ఎంఎస్ ఎక్సెల్ గురించి కొద్దిగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టైపింగ్ కొద్దిగా బాగా వచ్చిన క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ ద ప్రాజెక్ట్ అండ్ ఆపరేషన్స్ టీమ్స్తో మీరైతే వర్క్ చేస్తారట. సో కొన్ని ఉంటాయి మనకి కొన్ని రికార్డ్స్ని అండ్ ప్రోడక్ట్ డేటా ఉంటుంది, వాటిని మీరైతే యాక్యురేట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ డైలీ డేటా రిలేటెడ్ టాస్క్స్ అన్ని కూడా చేస్తారు. అంటే డేటా ఎంట్రీ అండ్ డేటా మెయింటెనెన్స్ అండ్ డేటా మొత్తం యాక్యురేట్గా ఉందా లేదా చెక్ చేసే పనులన్నీ కూడా మీరైతే చేస్తారట. ఓకే, ఎంటర్, అప్డేట్, మెయింటైన్ డేటా ఇన్ గూగుల్ షీట్స్, ఎక్సెల్ అండ్ ఇంటర్నల్ టూల్స్. వాళ్ళకి కొన్ని ఇంటర్నల్ టూల్స్ కూడా ఉంటాయట, వాటికి డేటా మీరైతే ఎంటర్ చేసుకుంటారు. ఓకే, అప్లోడ్ ప్రోడక్ట్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ షాపిఫై, వూ కామర్స్ అండ్ అదర్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ ప్రోడక్ట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్స్లోకి అయితే మీరైతే అప్లోడ్ చేస్తారట. నెక్స్ట్ కలెక్ట్ అండ్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్ అని కూడా మెన్షన్ చేశారు. కొన్ని డాక్యుమెంట్ డిస్క్రిప్షన్స్ అన్ని, నెక్స్ట్ ప్రైజెస్, ఇమేజెస్, ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్నింటిలో కూడా మీరు ప్రిపేర్ చేసి అప్డేట్ చేస్తారు. సో ఇక చూస్తే మనకి అసిస్ట్ ప్రిపేరింగ్ సింపుల్ రిపోర్ట్స్ మీరైతే అసిస్ట్ చేస్తారన్నమాట ప్రిపేర్ చేయడం కోసం. కొన్ని టీమ్ మెంబర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ టీమ్ ఉంటుంది, డేటా రిలేటెడ్ టాస్క్ గురించి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీకు. ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్ అండ్ గూగుల్ టైపింగ్ అండ్ యాక్యురసీ ఉంటే సరిపోతుంది. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అప్లోడింగ్ ప్రోడక్ట్స్ అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోని ఎలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఆ ప్రోడక్ట్స్ అప్లోడ్ చేయడం, నెక్స్ట్ దాని యొక్క ప్రైజింగ్ అప్డేట్ చేయడం, వీటి గురించి తెలిస్తే చాలన్నమాట. సో మంచి అప్డేట్ తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది మనకి 6 months మనకి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. 6 months కూడా మనకైతే స్టైఫండ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. స్టైఫండ్ కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తారు కదా, మీరు చూసే ఉంటారు. ఓకే, మంచి అప్డేట్ గైస్. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.